మనమందరం కూడా రోజు పెరుగు వాడుతూ ఉంటాం. కొంతమంది అయితే బయట నుంచి షాప్‌కెళ్ళి పెరుగు ప్యాకెట్లు గట్రా తెచ్చుకొని తింటా ఉంటారు. ఇదంతా కూడా సహజమే. ఎందుకంటే వేసవికాలం కాబట్టి ఎక్కువగా మనం పెరుగనేది వాడుతూ ఉంటామన్నమాట. అదొకటి మన ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు కూడా పెరుగు వాడకం అనేది ఎక్కువ. రైస్ ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం అన్నం తిన్న తర్వాత లాస్ట్‌లో కొంచెం పెరుగేసుకొని తినే పద్ధతి తెలంగాణ, ఆంధ్ర రెండిట్లో కూడా ఉందన్నమాట. అందుకని చెప్పేసి పెరుగు అనేది బాగా ఎక్కువ వాడుతుంటాం. కానీ ఇక్కడ పెరుగు వాడకంలోనే ఒక వింత ఘటన వచ్చిందన్నమాట. ఒక వింత ఘటన అయితే బయటపడింది. ఈ వింత ఘటన గురించి మీకు చెప్తే మీరు పెరుగు ప్యాకెట్లు ఏవైతే మీరు షాప్ నుంచి కొనుక్కొని తెచ్చుకుంటున్నారో 100% మీరు భయపడతారు. ఎందుకంటే దాంట్లోంచి మనుషులు చనిపోయే ఒక అత్యంత ప్రమాదకరమైనది ఒకటి బయటపడ్డదన్నమాట. సో, ఎందుకంటే చాలామంది ఎంత కష్టమైనా గాని, దూరమైనా గాని ఎక్కడైనా గేదెలు, ఆవులు ఉంటే గనక వాళ్ళ దగ్గరికెళ్ళి తెచ్చుకుంటా ఉంటారన్నమాట. పొద్దునైతే పొద్దున, సాయంత్రం అయితే సాయంత్రం. ఇలాగెళ్ళి తెచ్చుకొని వాళ్ళకి టీలకు గాని, పెరుగు గాని అన్నిట్లో కూడా వాడతారు. అది కరెక్ట్. కానీ ఈ పెరుగు ప్యాకెట్ల నుంచి చాలామంది తెచ్చుకున్నారు కదా! ఈ పెరుగు ప్యాకెట్ల గురించే ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను. ఆ వింత ఘటన ఏదైతే జరిగింది, ఆ విషాదం ఏ విధంగా జరగబోయింది, దాన్ని ఏ విధంగా బయటపడిందనే విషయాలు ప్రతిదీ మీకు చెప్తాను. ఒక క్లారిటీ వచ్చేస్తదన్నమాట. అసలు ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి సర్వసాధారణంగానే ఒక షాప్‌కెళ్ళి ఒక అంటే ఒక బ్రాండెడ్ ఒక పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చాడన్నమాట. ఆ బ్రాండెడ్ ఏంటన్నది నేను చెప్తానన్నమాట. కంపెనీ చాలా బ్రాండెడ్ అంటది. అది లాస్ట్‌లో నేను చెప్తాను. సో, ఇలా ఎప్పుడైతే తీసుకొచ్చాడో నలుగురు కూడా తిందామని చెప్పేసి పెరుగు ప్యాకెట్ ఒకేసారి ఓపెన్ చేశాడు. ఒకేసారి ఓపెన్ చేస్తే ఒక భయంకరమైనదే బయటపడిందన్నమాట. నిజంగా అది బయట పడగానే నిజంగా చాలా మందికి నాకు తెలిసినోళ్ళకైతే వాంతులొచ్చేత్తాయి. ఎందుకంటే అంత అసహ్యంగా అనిపించిందన్నమాట. ఆ పెరుగు ప్యాకెట్ చూడగానే నాకే అనిపించింది. సో, అది ఏం బయటపడిందంటే కుళ్ళిపోయిన ఎలక దాంట్లో ఉంది. ఎలక పిల్ల. కుళ్ళిపోయిన ఎలక పిల్ల దాంట్లోని మొత్తం అంతా కూడా పురుగులు పట్టే విధంగా అయితే ఉందన్నమాట. పెరుగు అది కట్ చేయగానే. ఒకేసారి ఒళ్ళంతా కూడా అదోలా అయిపోయి వాంతులు చేసుకునే విధంగా అయిపోయి పాపం ఆ వ్యక్తి అది తీసుకొని షాప్ దగ్గరికెళ్తే ఆ షాపు అతను ఏం కారణం చెప్పాడో తెలుసా మీకు? నిజంగా ఇప్పుడు నేను ఆ షాప్ అతను చెప్పిన కారణాలు ఏవైతే ఉన్నాయో తింటే మీరు ఫ్యూజ్‌లు ఎగిరిపోతాయి. అసలు మీరు షాప్ దగ్గరికెళ్ళరన్నమాట పెరుగు ప్యాకెట్ కోసం. నేను తయారు చేసింది కాదిది. నీ ఇష్టం ఉంటే గనక ఎళ్లి కంపెనీ వాడిని అడుగు. నాకు సంబంధం లేదన్నాడంట. సో, చూడండి ఒకసారి. పల్లెటూరులోని లేదా ఏదైనా పెద్ద పెద్ద మున్సిపాలిటీ అయినా గాని, నగరాల్లో అయినా గాని ఎవరైతే సగటు మనుషులుంటారో వాళ్ళు షాపుల దగ్గరికే తెచ్చుకుంటారు గాని ఎళ్లి కంపెనీ దగ్గరికెళ్లి తెచ్చుకుంటారా ఎవరైనా? షాపుల దగ్గరికే ఎళ్లి తెచ్చుకుంటారు. ఇంకెవరిని అడుగుతారు? షాప్ వాళ్ళనే కదా! ఎప్పుడైతే ఇటువంటి తిక్క సమాధానం చెప్పాడో ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఆ షాపు ఓనర్ తోటి గొడవ పెట్టుకున్నాడు. ఇలా ఎప్పుడైతే గొడవ పెట్టుకున్నాడో చుట్టుపక్కల వ్యక్తులందరూ కూడా గమనించారు. అసలు ఏం జరిగింది ఏంటి అని అడిగితే చూపించాడు. కళ్ళకి కట్టినట్టు చూపించి ఒక వీడియో తీసి, ఫోటోలు గట్టా తీసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా నేను కంప్లెయింట్ చేస్తా అని అతనితోటి గొడవ జరగడం జరిగింది. స్థానికులు కూడా ఏకమయ్యి ఏదైతే ఈ బ్రాండెడ్ పెరుగు ప్యాకెట్ ఉందో ఈ పెరుగు ప్యాకెట్ మీద కూడా చాలా మంది స్థానికులందరూ కూడా ఏకమయ్యి గొడవాడి దీన్ని నిజంగానే ఫుడ్ సేఫ్టీ తీసుకెళ్ళాలి. ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం ఏంటని చెప్పేసి మొత్తం మీద దాన్ని వైరల్ చేశారన్నమాట. ఆ వైరల్ చేయడంతోటి నా దగ్గరకొచ్చింది. ఇదంతా కూడా నా ద్వారా మీకు తెలుపుతుందన్నమాట. సో, ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఉంది. చాలా మందికి డైరెక్ట్‌గా గేదెలు, ఆవుల దగ్గరికెళ్లి వాళ్ళు పాలు కొనుక్కునే అవకాశం ఉండదన్నమాట. కొంతమంది ఈ పాలు డైలీ అమ్ముతా ఉంటారు. ఇలాగ కొనుక్కుంటారేమో గానీ కొంతమందికి అటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే కొన్ని ఏరియాలోని పాలు డైరెక్ట్‌గా తీసుకొచ్చి అమ్మరు. ఎందుకంటే ఆ ఏరియాలో గేదెలు గట్రా లేకపోవడం వల్ల, ఆవులు లేకపోవడం వల్ల అటువంటి సదుపాయం ఉండదు. దానివల్ల షాపుల్లోకెళ్ళి ప్యాకెట్లు తెచ్చుకుంటారు. కానీ ఈ ప్యాకెట్ ఏదైతే ఉందో ఈ ప్యాకెట్ చూసిన తర్వాత నిజంగా అందరూ ఏదైతే ఇప్పుడు సిట్యుయేషన్ జరిగిందో ఈ అందరూ కూడా నిజంగానే భయపడిపోతున్నారన్నమాట. ఎందుకంటే ఆ బ్రాండెడ్ కంపెనీ అని చెప్పాం కదా! ఆ బ్రాండెడ్ కంపెనీ ఏంటంటే సంగం అంట. సంగం అనే ఒక కంపెనీ అంటది. ఆ సంగం అనే బ్రాండెడ్ కంపెనీయే ఇది తయారు చేసిందంట. చూడండి ఒకసారి. ఇప్పుడు కంపెనీ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ కంపెనీ వ్యవస్థ అంతా కూడాను ప్రతీదీ కూడా క్షుణ్ణంగా చూస్తూ పెరుగులో ఏం కలుపుతుంది. పాలు మనం తెచ్చినప్పుడు దాంట్లో ఎంత శాతం ఏమైనా కలుగుతున్నాయా ఇయన్నీ చూసుకోవాలి కదా! అసలు ఏవైనా మెటీరియల్ పడిపోతున్నాయా లేదో చూసుకోవాలి. దానికి సంబంధించిన మేనేజర్ ఎవరుంటారో వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు రౌండ్స్ కొడతా ఉండాలి. చూసుకుంటూ ఉండాలి. పకడ్బందీగా ఉండాలి. ఎందుకంటే ఇది ఫుడ్‌తో సంబంధించింది కాబట్టి. లేని పక్షంలోని చాలా మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక సంబంధించింది ఏదైతే ఉందో అది కుళ్ళిపోయి దాంట్లో కలిసిపోతే వీళ్ళేదేముందో తొందరపాటులో వేసుకొని తినేస్తే గనక అది పాయిజన్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఫుడ్ పాయిజన్ అయ్యి మొత్తం కుటుంబమే చనిపోద్దన్నమాట. ఎంత ప్రమాదకరమైన పరిస్థితి చూడండి. ఎందుకంటే
ఎందుకంటే రీసెంట్లీగా ఒక సిచ్యువేషన్ జరిగింది. ఇప్పుడు మన రాజమండ్రిలోని ఒక వ్యక్తి పాల వ్యక్తి మొత్తం చాలా మంది కుటుంబాలకైతే చాలా ఏళ్ల నుంచి పాలు వేస్తా ఉన్నాడు. అతని మీద నమ్మకంతోటి అందరూ కూడా పాలు కొనుక్కుంటా ఉన్నారు. ఈ విషయం అంతా మీకు తెలిసిందే. సో, ప్రతిరోజు తెచ్చేవాడే కదా అని చెప్పేసి ప్రతిదీ తీసుకుంటా ఉన్నారు. ఒకరోజు పాలు కొంచెం చేదుగా అనిపించినాయి చాలా మందికి. ఏంటి పాలు చేదుగా అనిపించినాయి అని చెప్పేసి అతన్ని ఆరా తీస్తే, ఏమీ లేదు మీకు అలా అనిపిస్తుందో ఏమీ లేదని చెప్పేసి మాట దాటేసాడు. ఆ మరుసటి రోజు ప్రతి ఒక్కరు కూడా విపరీతమైన మోషన్స్, వామిటింగు, లాస్ట్‌కి కిడ్నీ ఫెయిల్ అయిపోయి దగ్గర దగ్గర 11, 12 మంది చనిపోయారు. ఇది రాజమండ్రిలో జరిగింది. ఈ విషయం మీ అందరికి తెలిసిందే. ఒకసారి గుర్తు చేసుకోండి. తర్వాత అతన్ని అడిగితే ఎంక్వైరీలో బయటపడింది ఏంటి? నేను పాలు లీక్ అవుతున్నాయని చెప్పేసి ఏవైతే పాలు ఉన్నాయో మిగిలిపోయిన పాలన్నిటిలో కూడాను స్టోరేజ్ చేస్తాను. ఆ స్టోరేజ్ చేసిన దగ్గర లీక్ అయిపోతుందని చెప్పేసి నేనే ఏదో పదార్థం తీసుకొచ్చి అక్కడ అంటించాడంట. ఏదో గమ్ము గిమ్ము ఏదో అంటించాడంట. అది పాయిజన్ కింద తయారయిందన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే వాళ్ళు సొంత ప్రయోగాలు చేసి సరైన స్టోరేజ్ చేయకపోవడం వల్ల, సరైన స్టోరేజ్ చేయకుండా ఆ పాలు ఏదైతే ఉన్నాయో ఆ పాలు తీసుకెళ్ళి ఇవ్వడం వల్ల అది ఫుడ్ పాయిజన్ అయింది. సో, ఈ విధంగా జరుగుతోంది మన సమాజంలోని ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి మానవుడు ప్రాణం చాలా విలువైందే. ప్రతి ఒక్కరు ప్రాణం విలువైందే. అందుకనే నేను ప్రతిరోజు కూడా ఇటువంటి సిట్యుయేషన్‌లో ఇటువంటి ఇన్సిడెంట్ ఏదైతే జరుగుతాయో అయన్నీ కూడా తీసుకొచ్చి మీకు చెబుతూ ఉంటానన్నమాట. ఎందుకంటే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళు జాగ్రత్త పడతారని. ఎందుకంటే నాకు సంబంధించిన వ్యక్తులు మీరందరూ కూడాను. మరి మీకు సంబంధించిన యోగక్షేమాలన్నీ కూడా నాకు సంబంధించినవి కాబట్టి ప్రతి రోజు కూడా ఏదో ఒక సిట్యుయేషన్ జరుగుతూనే ఉంటది ఇటువంటిది. ఇటువంటియన్నీ మీకు తెలియపరుస్తాను. ఎందుకంటే ఇయన్నీ మీరు విన్న తర్వాత ఎంతో కొంత మీకు గుర్తొస్తదన్నమాట. సపోజ్ మీకు అర్జెంట్‌గా పెరుగు ప్యాకెటే కావాలి. పెరుగు ప్యాకెట్ కావాలన్నప్పుడు షాప్‌కెళ్తారు. షాప్‌కెళ్ళినప్పుడు మీరు తొందరపాటులోని ఆ పెరుగు ఏదైతే ఉందో తొందరపాటులో అయితే మీరు వేసుకొని తినరన్నమాట. నేను చెప్పే ఏదైతే ఈ వీడియో ఉందో ఈ వీడియో మీకు గుర్తొస్తది. అరే! పలానా వ్యక్తి మనకు చెప్పాడు కదా! మ్యాన్ రియల్ ఫ్యాక్ట్‌లో మనం వీడియో చూసాం కదా! ఈ మ్యాన్ రియల్ ఫ్యాక్ట్ అతను చెప్పాడు కదా మనకి అని చెప్పి మీకు ఒక జ్ఞాపకం వస్తదన్నమాట. ఎందుకంటే ఈరోజు ఎలక పిల్ల దాంట్లోంచి బయటపడ్డది. ఏమో బల్లి పిల్ల ఒకవేళ దాంట్లో పడితే బల్లి పిల్ల చాలా పాయిజన్ అయిపోద్ది. ఎందుకంటే బల్లి పిల్ల చిన్నదే ఉంటది కాబట్టి ఇంతే ఉంటది కాబట్టి ఆ ప్యాకెట్‌లో ఏదో ఒక మూల ఉంటది. మీరు ఈ చివరన కట్ చేసి యేసుకున్నారనుకో ఆల్రెడీ మొత్తం అంతా కూడా పాయిజన్ అయిపోయే అవకాశాలు కూడా జరుగుతాయి. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే ప్యాకెట్ ఉందో ఈ పెరుగు ప్యాకెట్‌ని కట్ చేసే ముందు మొత్తం పెరుగంతా కూడా అసలు సురక్షితంగా ఉందా లేదని చెప్పేసి ఒక డౌట్‌లోకి రావాలన్నమాట. సో, కట్ చేసిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకోండి మొత్తం. ఒక బౌల్‌లోకి తీసుకుంటే దాంట్లో బల్లి పడినా, లేకపోతే ఏదైనా బొద్దింక పడినా, లేకపోతే ఎలక పడినా, ఇంకేం పడినా గాని విషపు పదార్థాలకు సంబంధించి ఏ క్రిమి కీటకాలు ఏమున్నా గాని మీకు ఆ బౌల్‌లోకి తీసుకునేటప్పటికి ఆ బౌల్‌లోకి మీకు కనిపిస్తదన్నమాట. ఏస్తున్నప్పుడు మీకు కనిపిస్తది. అలా ఫైండ్ ఔట్ చేయొచ్చుమాట మీరు. లేని పక్షంలో కొంతమంది ఏం చేస్తారంటే పెరుగు ప్యాకెట్‌ని కొంచెం కట్ చేసి కొంచెం వేసుకొని మిగతాది అలా ఉంచుతారన్నమాట. అదే కింద ఉండే అవకాశం ఉంటది కదా! ఇది చనిపోయింది. అది మీకు తెలీదు. తిన్న తర్వాత మీరందరూ కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి ఇంకా ప్రాణాల మీద తెచ్చుకొని చాలామందైతే ప్రాణాలు పోతాయన్నమాట. ఎందుకంటే రోగనిరోధక శక్తి ఎలా ఉంటదని చెప్పేసి ఎవరు మనం కనిపెట్టలేం. నాకు ఎక్కువ ఉండొచ్చు, మీకు తక్కువ ఉండొచ్చు. అందరికీ సమానంగా ఉండే ఇది లేదన్నమాట. అది నేచర్ మాట అది. సో, అందుకనే సురక్షితమైన ఫుడ్ తినాలని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తారన్నమాట ఎప్పటికప్పుడు. సో, ఏది ఏమైనా గాని ఈ పెరుగు ప్యాకెట్ విషయం అయితే ఆ సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఫుడ్ సేఫ్టీ అధికారులకైతే నేను వివరిస్తాను, తీసుకెళ్తున్నా అని చెప్పేసి అన్నాడు మరి. మరి ఈ సంఘం ఏదైతే ఫ్యాక్టరీ ఉందో పెరుగుకి సంబంధించింది, ఈ సంఘం ఫ్యాక్టరీ మీద అయితే 100% ఫుడ్ అధికారులు తనిఖీ చేస్తారు. ఎందుకంటే 100% ప్రూఫ్ ఉంది కాబట్టి. మరి రాబోయే రోజుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏ విధంగా దాని మీద యాక్షన్ తీసుకుంటారో వేచి చూద్దాం. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మేము తీసుకొస్తా ఉంటాను. అందుకని చెప్పేసి మీరు ఏదైతే ఈ పెరుగు ఉందో ఈ పెరుగు నిజంగానే సురక్షితమా? ఈ పెరుగులో ఎటువంటి కెమికల్ కలవట్లేదా? అసలు ప్యాకెట్ పెరుగు మంచిదా? లేకపోతే మనం బయట పాలు తీసుకొని చక్కగా దాన్ని పెరుగు చేసుకొని తినడం మంచిదా? ఏది మంచిది అనే దాని మీద మీకు ఒక అవగాహన ఉంటే గనక కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా మందికి బద్ధకమో లేకపోతే చాలా మంది దొరక్కో పాపం వాళ్ళు నియరెస్ట్ ఈ షాపుల్లోకి వెళ్ళి ఈ పెరుగు ప్యాకెట్లు ఈ పెరుగు ప్యాకెట్లు తెచ్చుకొని తినేస్తా ఉన్నారన్నమాట. అది ఎంతవరకు ఆరోగ్యకరం అనే దాని మీద కామెంట్ చేయండి మీకు తెలిస్తే. అంతేకాకుండా చాలామంది చట్టాల గురించి తెలియక ఇటువంటి తప్పులు చేస్తా ఉంటారు. అటువంటి వాళ్ళకి చట్టాలు గుర్తొచ్చే విధంగా అయితే ఆ చట్టాల గురించి కూడా కామెంట్ రాయండి. ఎంతోమంది చదువుతారు కాబట్టి ఎవరైనా ఇటువంటి వ్యాపారాలు చేసిన వాళ్ళు కనీసం ఈ పెరుగు ప్యాకెట్లే కాదు మిగతా ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండి ప్రజల విషయం దగ్గరికి కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలని ఈ కామెంట్ చేయమంటారన్నమాట ఈ చట్టాలకు సంబంధించింది. సో, బై ద వే ఏది ఏమైనా గాని ప్రజలందరూ క్షేమంగా ఉండాలి.
అందుకని చెప్పేసి ఈ వీడియో చేశాను. సమాజం మీద శ్రద్ధ ఉన్నటువంటి పౌరుల్లాగా అయితే ప్రతిరోజు మిమ్మల్ని అలర్ట్ చేయడం నా పని. సో ఈ వీడియో చివరి దాకా మీరు చూసినందుకు వెరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.